చిన్న వాక్యం చదువుకున్నాం. లేవి కాండము, లేవి కాండం 17వ అధ్యాయం. లేవి కాండము 17వ అధ్యాయం 10-11 వచనాలు చదువుకున్నాం. మరియు ఇశ్రాయేలు కుటుంబంలోనేమి, మీలో నివసించు పరదేశుల్లోనేమి ఒకడు దేని రక్తమును తినినను రక్తము తినివానికి నేను విముఖుడనై జనుల్లో నుండి వాణ్ణి కొట్టివేయుదును. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠం మీద పోయిటకు దాన్ని మీకు ఇచ్చితిని. రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయను. కాబట్టి మీలో ఎవడు రక్తము తినకూడదనియో, మీలో నివసించు ఏ పరదేశి రక్తము తినకూడదనని నేను ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించితిని. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, సహాయం చేస్తూ వచ్చినందుకే వందనాలు ప్రభువా. నీ ప్రేమను తలపోయడానికి, పునరుద్ధాన శక్తి మాలో ఉండడానికి సిలువలో చూపించిన అమూల్యమైన ప్రభువా విశేష కనికరము, ప్రేమ మా మీద ఎంతో ఉంది ప్రభువా. అది మేము ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి అన్నారు. అలాగే కొంత సమయం నిన్ను ఆరాధించడానికి కావాల్సిన మాటలు దయచేయమని ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ చదువుకున్న ఈ మాటల్లో లేవియ కాండంలో రాయబడినవి. లేవియ కాండం అంటే దాదాపు ధర్మశాస్త్రము దేవుడిచ్చిన టైంలో జరిగినవి. ఇంకా చెప్పాలంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రాకముందు కొన్ని వందల సంవత్సరాల కిందట రాయబడింది. కొన్ని వందలు సంవత్సరాల కిందట రాయబడిన గ్రంథం. అప్పుడు ఇశ్రాయేలు ప్రజల ఐగుప్తులో నుంచి వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళే కనాను దేశంలో ఎలా బలులు అర్పించాలి, ఎలా బ్రతకాలో చెప్తున్న సందర్భాల్లో ఒక విషయాన్ని ఇక్కడ దేవుడు చెప్తూ వచ్చాడు. అదేంటంటే, ఇశ్రాయేలు కుటుంబంలో కానీ లేదా మీలో నివసించే వేరే పరదేశంలో కానీ దేని రక్తమైన తింటే వానికి నేను విముఖుడినైతాను, వాడు జనుల్లో నుంచి కొట్టివేయబడతాడు. పాత నిబంధనలో ఉన్న ఒక కఠినమైన మాట ఏంటంటే, ఇంతకుముందు ఏ జంతువు రక్తమైన దేని రక్తమైన ఒకడు తింటే దేవుడు వానికి దూరం అవుతాడంట. జనాల్లో కూడా వాడు కొట్టివేయబడతాడు, అంటే మరణ శిక్ష. ఎంత కఠినం అంటే, పాత నిబంధనలో ఒక వ్యక్తి రక్తం తింటే దేవుడు దూరం అయిపోతాడంట. తర్వాత జనాల్లో నుంచి కూడా కొట్టివేయబడతాడు. అదొక విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. తర్వాత రక్తము దేహానికి ప్రాణం అంటున్నాడు. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠం మీద పోయిటకు దాన్ని మీకు ఇచ్చితిని. కాబట్టి రక్తము దానిలో ఉన్న ప్రాణాన్ని బట్టి ప్రాయశ్చిత్తము చేయును. మళ్ళీ ఇంకా రెండో విషయం ఏం చెప్తున్నాడంటే, ఒకటి ఏం చెప్పాడంటే, రక్తం తినొద్దు, రక్తం తింటే వాడు జనాల్లో నుంచి కొట్టివేయబడతాడు, అంటే చచ్చిపోతాడు, నేను వాడికి దూరం అయిపోతాను అని చెప్తున్నాడు. అలాగే ఇంకొక మాట ఏం చెప్తున్నాడంటే, ఆ రక్తము ప్రాణం. రక్తాన్ని మీకు దేనికి ఇస్తున్నానంటే, బలిపీఠం మీద మీకోసము ప్రాయశ్చిత్తము కోసం ఇస్తున్నాను. ఆ రక్తంలో ఉన్న ప్రాణము మీకోసము ప్రాయశ్చిత్తం చేసేది అని చెప్తున్నాడు. ఇంతకుముందు జంతువుల రక్తాన్ని దేవుడు ఇచ్చాడు ఇశ్రాయేలు ప్రజలకు. ఆ జంతువుల రక్తము
బలిపీఠం మీద పోసినప్పుడు ఆ రక్తము వాళ్ళు చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తముగా ఇచ్చాను అని చెప్పి ఆ రోజు చెప్తున్నాడు. అందుకనే మీరు ఎవడు రక్తం తినొద్దు, రక్తం తింటే వాడు కొట్టివేయబడతాడు అని చెప్పి ఆజ్ఞాపించాడు. పాత నిబంధనకు వచ్చేసరికి రక్తం తింటే ఒక వ్యక్తి చచ్చిపోతాడు. పాత నిబంధనకు వచ్చేసరికి జంతువుల రక్తము ప్రాయశ్చిత్తం కోసము ఇవ్వబడింది. ఈ రెండు విషయాలు ఇక్కడ చెప్తున్నాడు. రక్తం తింటే చచ్చిపోతారు. రక్తము, జంతువుల రక్తాన్ని దేవుడు ప్రాయశ్చిత్తానికి ఇచ్చాడు. ఇది పాత నిబంధన ప్రజలకి, పాత నిబంధనలో ఉన్న దేవుని పిల్లలకి దేవుడిచ్చిన విషయాలు. అందుకే అది పాత 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 అంటే పాత టైంలో, పాత కాలంలో, పాత నిబంధనలో, పాత దేవుని విధానంలో ఇచ్చిన మాట ఇది. ఈరోజు మనం కొత్త నిబంధనలోకి వచ్చాం కాబట్టి ఈ పాత నిబంధన ప్రకారం మనం చేయట్లేదు. ఎందుకంటే ఈరోజు ఎవరు జంతువు రక్తాన్ని చంపుకొని దేవుని సన్నిధికి తీసుకొని రావట్లేదు. లేదంటే రక్తము తినకుండా ఎవరు ఉండట్లేదు. పాత నిబంధనలో రక్తము తింటే చచ్చిపోతాము, మరణము. పాత నిబంధనలో జంతువుల రక్తము ప్రాయశ్చిత్తం కోసము ఇవ్వబడింది. ఈ రెండు విషయాలు ఇక్కడ చెప్తూ వచ్చినాను. మరి కొత్త నిబంధనకు వచ్చేసరికి యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయానికి వచ్చేసరికి ప్రభు ఒక మాట చెప్తున్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనం నుంచి చదువుకుందాం. కావున యేసు ఇట్లా నేను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము తాగితేనే కాని మీలో మీరు జీవము కలవారు కారు. ఆయన రక్తము తాగితే కాని మీలో జీవము కలవారు కారు. పాత నిబంధనలో రక్తము తింటే చచ్చిపోతాం. కొత్త నిబంధనలో రక్తము తినకపోతే చచ్చిపోతాం. పాత నిబంధనలో రక్తాన్ని ముట్టుకుంటే మరణం. కొత్త నిబంధనలో రక్తాన్ని ముట్టుకుంటే జీవం. అందుకే ఈరోజు మనం కొత్త నిబంధనలోనికి వచ్చాం. ప్రభు మరణించేటప్పుడు అందుకనే చెప్తున్నాడు, ఇది మీ కొరకు చిందించబడుతున్న నా రక్తము. ఎంత డిఫరెన్స్ అంటే, పాత నిబంధనలో రక్తాన్ని ముట్టుకొద్దు అన్న ఆయన, రక్తాన్ని తాకొద్దు ఆయన, రక్తాన్ని తాకితే చచ్చిపోతారు అన్న ఆయన. కొత్త నిబంధనకు వచ్చేసరికి అదే రక్తాన్ని తాగకపోతే, అదే రక్తాన్ని తీసుకోకపోతే మీరు జీవం ఉండదు, మీలో మీకు జీవం ఉండదు. నా రక్తము తాగితేనే కానీ మీలో మీరు జీవము కలవారు కారు. అంటే రక్తము తాగితే తప్ప మనకు ప్రాణం ఉండదని చెప్తున్నాడు. రక్తము తాగితే తప్ప మనం బ్రతకలేమని చెప్తున్నాడు. అదే పాత నిబంధనలో రక్తము తాగితే మరణం వచ్చేది. అదే కొత్త నిబంధనకు వచ్చేసరికి రక్తము తాగితే మనకు జీవం వచ్చింది. అది ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు ఏర్పాటు చేసిన ఒక అద్భుతమైన వారు. పాత నిబంధనలో ఎంతో మంది గొప్ప గొప్ప వారికి లేని ధన్యత. ఆ టైంలో జంతువుల రక్తమే దొరికేది, అది కూడా తినకూడదు. కానీ ఈరోజు దేవుని రక్తం, యేసుక్రీస్తు రక్తం, పరిశుద్ధ రక్తం, మన కొరకు చిందించబడిన రక్తము తాగడానికి, తాగి బ్రతకడానికి, తాగితే తప్ప మనకు బ్రతుకు లేదు, జీవం లేదు అనే ఒక సత్యము ఈరోజు కృత నిబంధన విశ్వాసం మీద ఆధారపడి ఉంది.
ఈరోజు మనకు బ్రతుకుంది అంటే ఈ బ్రతుకు ఈ ఊపిరి కాదు, నా రక్తము తాగితే కాని అన్నాడు ప్రభు, నా రక్తం తాగితే కాని మీకు జీవము కలవారు కారు, మీలో మీరు జీవము కలవారు కారు. ఈరోజు లైఫ్, ఈ ఊపిరి, ఈ జీవం మనకుందంటే రక్తం తాగితే. ఒకప్పుడు రక్తం తాగొద్దు అన్న ఆయన ఈరోజు యేసుక్రీస్తు రక్తాన్ని ఇచ్చి తాగితే తప్ప బతకలేరని చెప్తున్నాడు. ఒకప్పుడు తాగితే మరణం వచ్చేది, ఈరోజు తాగితే తప్ప బ్రతకలేము, మనకు జీవం లేదు అనే స్థాయికి వచ్చాం. ఎందుకంటే జంతువుల రక్తము ఎంత అర్పించినా ఆ రోజు వాళ్ళకి జీవం రాలేదు. ఈరోజు యేసుక్రీస్తు రక్తము అర్పించడం బట్టి మనుషులందరికీ జీవం వచ్చింది, మనుషులందరికీ లైఫ్ వచ్చింది, మనుషులు బ్రతకడానికి అవకాశం వచ్చింది. అందుకే యేసు ప్రభువు కూడా చెప్తున్నాడు, నా రక్తము తాగితే తప్ప, నా శరీరము తింటే తప్ప మీకు లైఫ్ ఉండదు, మీకు బ్రతుకుండదు అంటున్నాడు. ఎంత గొప్ప స్టేట్మెంట్ ఇక్కడ ప్రభు ఇచ్చాడు. ఈరోజు మనం బ్రతుకుతున్నామంటే, ఈరోజు విశ్వాస జీవితంలో జీవిస్తున్నామంటే, ఈరోజు దేవుల్లో మనం ఉన్నామంటే అది యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి, ఆయన శరీరాన్ని తినడాన్ని బట్టి, ఆయన రక్తాన్ని తాగడాన్ని బట్టి, దాన్ని చిందించడానికి ఆయన చూపించిన ప్రేమ ఈరోజు మనకు గుర్తు రావాలి. అందుని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఆ రక్తము చిందించుటలో, ఆ శరీరాన్ని మనకిచ్చుట్లో ఆయన చూపించిన ఆ యొక్క మూల్యమైన విషయం మనకు అర్థం చేసుకోగలగాలి. తర్వాత ఇంకొక మాట 54వ వచనంలో చెప్తున్నాడు, నా శరీరము తిని నా రక్తము తాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున వాణ్ణి నేను లేపుదును. ఇంకొక అద్భుతమైన స్టేట్మెంట్ ప్రభు ఇచ్చింది. భూమి మీద బ్రతుకులో ఆయన శరీరము రక్తము తింటే తప్ప మనకు లైఫ్ ఉండదు. పాపాల వల్ల, అపరాధాల వల్ల చచ్చిపోయిన బ్రతుకు నుంచి క్రీస్తుతో లేపిన బ్రతుకు మనకు వచ్చింది అంటే ఆయన రక్తం వల్ల. అదే మొదటి విషయం చెప్తే, రెండో విషయం ఏం చెప్తున్నాడు అంటే, నా రక్తము, నా శరీరం తాగితే, నా శరీరం తింటే నిత్య జీవము, నిత్య జీవం. ఈ మాట ఉపయోగించాడు, నిత్య జీవము. ఈ భూమి మీద బ్రతికిన బతుకులో నిత్య జీవం ఎవరికి ఉండదు, నిత్యం ఎవరికి బతుకుండదు, ఏదో ఒక రోజు చచ్చిపోవాల్సిందే. నిత్య జీవము, ఇటర్నల్ లైఫ్, నిత్యముండే లైఫ్ ఎవరికి లేదు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి నిత్యముండే జీవితాన్ని దేవుడు ఇవ్వాల. 60, 70, 100 లేకపోతే 150, 200, 1000 వరకు ఇచ్చాడు తప్ప నిత్యము ఉండే జీవము ఇవ్వలేదు. కానీ శరీరం తిని రక్తం తాగే వారికి నిత్య జీవము కలవాడు అంత్య దినమున లేపుతా అంటే ఒక సర్టిఫికేట్ ఇక్కడ ఇస్తున్నాడు. శరీరం తిని రక్తం తాగితే మనకి నిత్య జీవం ఉంటది. మరి మధ్యలో మరణం వస్తుందిగా అంటే రావచ్చు, అయినా వాడికి నిత్య జీవం అనే సర్టిఫికేట్, ఒక వాగ్దానం ఉంది కాబట్టి చనిపోయినా లేపుతాడు, వాడు ఇంకా చనిపోడు అన్నాడు. అందుకే లాజరుని లేపినప్పుడు కూడా అదే చెప్పాడు ప్రభు, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినా బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు ఇక చనిపోడు అన్నాడు. యేసు ప్రభు రక్తంలో, శరీరంలో మనకున్న ఒక అద్భుతమైన విషయం ఏంటంటే నిత్య జీవము. ఈ భూమి మీద ఎక్కడ ఏ మనిషికి లేదు అది. ప్రతి వ్యక్తికి కొన్ని సంవత్సరాలకి ప్రాణం పోద్ది, లైఫ్ ముగించబడుతుంది, జీవితం ముగించబడుతుంది. నిత్యముండే జీవితాన్ని దేవుడు వాగ్దానము ఒకప్పుడు చేయలేదు. యేసుక్రీస్తు రాకముందు నిత్య జీవం లేదు. యేసుక్రీస్తు రక్తం వలన ఎంత అమూల్యమైందంటే, ఆయన రక్తం తిని తాగితే నిత్యం బ్రతికే బ్రతుకు, నిత్యం జీవించే లైఫ్ వస్తుందంట. ఒకవేళ 60, 70 ఏళ్ళ తర్వాత చనిపోయినా యేసు ప్రభు వచ్చినప్పుడు అంత్య దినమున మళ్ళీ లేపి బ్రతికిస్తాడు. ఎందుకంటే అతడు నిత్య జీవము ఆల్రెడీ పొందుకున్నాడు కాబట్టి.
ఆయన శరీరం తిని రక్తం తాగి చనిపోయిన ప్రతి వాడు మళ్ళీ లేచి నిత్యము బ్రతికే ఆ బ్రతికొస్తుందంట. ఇది రెండో విషయము, యేసు ప్రభు స్వయంగా చెప్పిన మాట. యేసు ప్రభు చెప్తే వేరే వాళ్ళు రాసిన మాట కాదు, యేసు ప్రభువే స్వయంగా చెప్తున్న మాట. నా శరీరం తింటే తప్ప మీలో జీవం ఉండదు, నా శరీరం నా రక్తం తాగితే నిత్య జీవం వస్తుంది, అంత్య దినమున కూడా లేపుతా. ఇది ఎంత అద్భుతమైన మాట. ఈరోజు ఎంతో మంది చనిపోతున్నారు, అంతటితో అయిపోయింది అనుకుంటాం మనం. కానీ ప్రభు వచ్చినప్పుడు వాళ్ళ బ్రతుకు మళ్ళీ వాళ్ళకి ఇస్తాడు, ఆ లైఫ్ మళ్ళీ వాళ్ళకి ఇస్తాడు. ఈరోజు మనకు కూడా ఒకవేళ రేపు చనిపోయి సమాధిలోకి వెళ్ళినా అంత్య దినం అంటే యేసు వచ్చిన లాస్ట్ రోజు లేపి మన ప్రాణం మళ్ళీ మన లైఫ్ మనకి ఇస్తాడు. ఎందుకంటే మనం నిత్యము బ్రతికే బ్రతుకును ఆయన రక్తం ద్వారా శరీరం ద్వారా సంపాదించుకున్నాం, పొందుకున్నాం, కలిగి ఉన్నాం. అందుకే ఈరోజు చనిపోయినా కూడా ఒక గొప్ప నిరీక్షణ ఏంటంటే, చనిపోయి ఒక ప్రభు వచ్చేంత వరకు సమాధిలో ఉన్నా మళ్ళీ ప్రభు వచ్చినప్పుడు లేపి 60-70 ఏళ్ళు 100 కాదు, నిత్య జీవము. దెర్ ఇస్ నో బిగినింగ్ అండ్ ఎండింగ్, అంటే పుట్టుక చావు లేని ఒక నిత్య జీవాన్ని దేవుడిస్తాడు. అది నా రక్తము తాగితే తప్ప నిత్య జీవము కలవాడు కాడు. అదే చెప్తున్నాడు, నా శరీరము తిని నా రక్తము తాగువాడే నిత్య జీవము గలవాడు. ఏదో ఆచారపూర్వకంగా చేసే ఒక అలవాటు కాదు. ప్రభు రక్తము మనకు నిత్యము బ్రతికే ఒక గొప్ప వాగ్దానాన్ని ఇచ్చింది, ఒక మాటనిచ్చింది, ఒక జీవాన్ని ఇచ్చింది. మృతులుగా శరీరంతో బ్రతికే బ్రతుకులో జీవం ఇవ్వడమే కాదు, చనిపోయిన తర్వాత కూడా బ్రతికే బ్రతుకులో నిత్య జీవాన్ని వాగ్దానం చేసింది. తర్వాత 56వ వచనంలో చెప్తున్నాడు, నా శరీరము తిని నా రక్తము తాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉన్నాను. ఇంకోటి, ఆయన శరీరము రక్తంలో దొరికిన ఇంకొక అమూల్యమైన మాట ఏందో తెలుసా? శరీరం తిని రక్తం తాగుతుంటేనంట దేవునిలో వారిలో దేవుడు నిలిచి ఉంటారంట. ఇది ఒక పర్సనల్ రిలేషన్ అన్నమాట. నా రక్తం తిని నా శరీరం తాగితే నా యందు వారిలో నేను నిలిచి ఉంటామన్నమాట. అంటే ఏకమై ఉండడం అన్నమాట, ఒక అనుబంధం ఇది. ఆ రక్తాన్ని దేవుడు మనకిచ్చినాడు. అంతే తప్ప ఏదో ఇచ్చారు తీసుకున్నాను కాదు. ఈ రక్తము, ఈ శరీరము ఏం తెలియజేస్తుందంటే, ఒక ఇద్దరు మనుషుల్ని ఏకం చేస్తుంది. ఈ రక్తము, ఈ శరీరము ఆత్మలో, శరీరపరంగా కాదు, ఆత్మలో దేవుణ్ణి, మనిషిని, దీంట్లో పాల్గొనే వారిని దేవునిలో వారిలో దేవుడు నిలిచి ఉండేటట్టు చేస్తుంది. అందుకే చెప్పాడు ప్రభు, నా శరీరం తిని నా రక్తం తాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందుము, నిలిచి ఉంటాము. ఇది పర్సనల్ రిలేషను. ఈ శరీరము, ఈ రక్తం తిని తాగుతున్నామంటే దేవుల్లో మనలో దేవుడు నిలిచి ఉండే ఒక అనుబంధం, ఇది ఒక రిలేషన్. ఇది ఈ రక్తం, ఈ శరీరము తాగకపోతే దేవుల్లో మనలో దేవుడు ఉండడు. దేవునితో కలపడానికి, దేవునిలో మనం నిలిచి ఉండడానికి, దేవుడు మనతో ఉండడానికి ఒక అనుబంధాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. అందుకని యేసుప్రభు సంఘం అనే తన వధువు కోసం, యేసుప్రభు పెళ్లి కుమారుడిగా పోలిస్తే మన సంఘం సార్వత్రిక మొత్తం ఈ భూమి మీద ఉన్న విశ్వాసులందరూ సంఘము లేదా వధువు, పెళ్లి కుమార్తెలాగా పోల్చి ఈ సంఘం కోసము దేవుడు తన ప్రాణాన్ని పెట్టాడు. రేపు ఈ సంఘము
తర్వాత ప్రభువు ఏకమైతారంట, వాళ్ళు ఏక శరీరంగా ఉంటారు. ఇది భార్యాభర్తల గురించి రాసిన మాట కాదు, నేను క్రీస్తును గురించి సంఘాన్ని గురించి చెప్తున్నా అన్నాడు పౌలు గారు. లోకపరంగా ఒక పురుషుడు ఒక స్త్రీ ఏ విధంగా ఏకమై ఉంటారో, సంఘము క్రీస్తు ఏకమై ఉండే ఒక లైఫ్ ఈ రక్తం ఈ శరీరం వల్ల కలిగిందని ప్రభు తన నోటి నుండి స్వయంగా చెప్పిన మాట. ఒక పర్సనల్ అనుబంధం అది. అలాంటి గొప్ప సంబంధాన్ని కలిగించింది ఆయన శరీరము రక్తం మనకి. ఆయనలో మనము, మనలో ఆయన, ఎవరు విడదీయలేని ఒక బంధాన్ని ఇచ్చేది ఈ రక్తం ఈ శరీరం. అది ప్రభు చెప్పిన మాట. నా యందు నా రక్తం తిని నా శరీరం తిని నా రక్తం తాగువాడు నా యందు ఉంటాడు, వాని యందు నేను నిలిచి ఉంటాను. అదే పాత నిబంధనకు వచ్చేసరికి అసలు రక్తాన్ని తాగకూడదు, పాత నిబంధనకు వచ్చేసరికి రక్తాన్ని ముట్టుకోకూడదు. కానీ కొత్త నిబంధనలో రక్తము తాగితే తప్ప మనకు బతుకు లేదు, రక్తం తాగితే తప్ప మనకు నిత్య జీవం లేదు, రక్తము తాగితే తప్ప ప్రభుతో అనుబంధం లేదు. ప్రభు చెప్పిన మాట ఇది. తర్వాత 57వ వచనంలో చెప్తున్నాడు, జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలంగా జీవించున్నట్టే నన్ను తినువాడు నా మూలంగా జీవించును. నన్ను తినువాడు నా మూలంగా జీవించును. దేవుణ్ణి తింటే తప్ప మనం జీవించలేము. ఇది పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు, ఈ ఆహారము తినేవాడు ఎల్లప్పుడూ జీవించును. యేసుప్రభు చెప్పిన ఇంకొక అద్భుతమైన మాట ఏంటంటే, నన్ను తినువాడు నా మూలంగా బ్రతుకుతాడు. అంటే ఆయన శరీరాన్ని తినడానికి ఇచ్చాడు, బ్రతకడానికి ఇచ్చాడు. ఇది ఎవరైతే తింటే వాళ్ళు నా మూలంగా బతుకుతారు, నా వలన బతుకుతారు, వాళ్ళు ఎల్లప్పుడూ జీవిస్తారు. పితరులకు మన్నా ఇచ్చాడు కానీ చనిపోయాడు. కానీ యేసు ప్రభు ఇచ్చే ఆయన శరీరము నిజమైన ఆహారం, నిజమైన పానం అన్నాడు. అందుకే 55వ వచనంలో చెప్తున్నాడు, నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తమే నిజమైన పానమై ఉన్నది. ఇదేంది నిజమైన ఆహారము? డూప్లికేట్ ఆహారం ఉంటుందా? ఒరిజినల్ ఆహారము, ఒరిజినల్ ఆహారం కాదు ఉంటుంది. నిజమైన, నిజమైన అంటే నిజమైన ఆహారము నా శరీరము, నిజమైన పానము నా రక్తం అన్నాడు. అంటే మనం తాగే నీళ్లు నిజమైనవి కాదు, మనం తినే ఆహారము నిజమైంది కాదు, అది బతికియదు. నా శరీరమే నిజమైన ఆహారము, నా రక్తమే నిజమైన పానము. అంటే నిజంగా మనం బ్రతకాలంటే తాగాల్సింది ఆయన శరీరం, అదే రక్తాన్ని తినాల్సింది ఆయన శరీరాన్ని. అందుకే ఈ ఫుడ్ ఎంత తీసుకున్నా, ఎంత ప్రోటీన్ బాడీకి పోషకాలు ఇచ్చే ఎంత ఫుడ్ తీసుకున్నా చచ్చిపోతాడు. ఎందుకంటే అది నిజమైన ఆహారం కాదు కాబట్టి. ఎన్ని మంచి జ్యూసులు తాగినా, మంచినీళ్ళు తాగినా, ఫ్రూట్స్ తాగినా, 100,000 పెట్టి వాటర్ కొన్నా కూడా చచ్చిపోతున్నారు. ఎందుకంటే నిజమైన ఆహారము అని ఒక పదాన్ని ఇక్కడ ఉపయోగించాడు ప్రభువు. నిజమైన ఆహారము నా శరీరము, నిజమైన పానము నా రక్తము. ఈరోజు ఎంతో మందికి నిజమైన ఆహారం గురించి తెలియదు, ఎంతో మందికి నిజమైన దాహము, పానము, ఈ నీళ్లు తెలియదు. కానీ ఈరోజు ప్రభు మనకు అద్దన్ని తీర్చాడు. ఈ నిజమైన ఆహారాన్ని, ఈ నిజమైన పానాన్ని మనం తాగడానికి, తినడానికి, తిని ఎల్లప్పుడూ ప్రభు యేసుక్రీస్తు ఎలాగైతే తండ్రి మూలంగా జీవించినట్టుగా యేసుక్రీస్తు వల్ల మనము ఎల్లప్పుడూ బ్రతకడానికి నిజమైన ఆహారాన్ని, పరలోక ఆహారాన్ని, నా శరీరాన్ని, నా రక్తాన్ని మీకు ఇస్తున్నానని చెప్పి ఇచ్చినాడు.
కాబట్టి పాత నిబంధన టయానికి వచ్చేసరికి అసలు రక్తమే తాగొద్దు అన్నాడు. కానీ కొత్త నిబంధన టయానికి వచ్చేసరికి రక్తము తాగితే తప్ప మనలో జీవం ఉండదన్నాడు. రక్తము తాగితే నిత్య జీవము అంత్య దినములు లేపుతానన్నాడు. రక్తము తాగితేనే ఒక వధువు వరుడు కలిసినట్టుగా ఆయనలో మనం ఆయనలో కలుస్తామంట. రక్తమే నిజమైన పానము, ఈ రక్తమే నిజమైన ఆహారము. ఇది తింటే ఎల్లప్పుడూ ప్రభు వలన బ్రతుకుతాం. అందుకనే యేసు చెప్పిన మాట, సాతానుతో రొట్టె వలన మనుషుడు బతకడు, దేవుడి నుంచి వచ్చే మాట వలన బతుకుతాడని చెప్పాడు. లోకపరంగా తిండి పరంగా బతుకుతాం, కానీ దానికంటే మనం బ్రతకడానికి, మన ఆత్మ జీవించడానికి మనకు కావాల్సింది ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తం. ఈ రక్తాన్ని చిందించడానికి యేసుక్రీస్తు కేవలం మన కోసము శరీరాన్ని ధరించాడు. రక్తం ఆయనకు లేదు, కానీ మన కోసం రక్తాన్ని ధరించాడు. శరీరం ఆయనకు లేదు, శరీర ఆకారంతో వచ్చాడు. ఒక తల్లి గర్భంలో ఒక మనిషికి ఎట్లా శరీరం ఉంటుందో, ఒక మనిషికి ఎట్లా రక్తం ఉంటుందో, అట్లాంటి రక్తాన్ని, ప్రాణాన్ని దేవుడు ఒక శిశువుగా ఈ భూమి మీదకి వచ్చి కలిగి ఆ శరీరాన్ని, ఆ రక్తాన్ని బలి చేసి ఇచ్చి వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తు లోకానికి రావడంలో ఉన్న ఏకైక ఉద్దేశము తన శరీరాన్ని, తన రక్తాన్ని ఇవ్వడం కోసం. ఆ పని ఎప్పుడైతే అయిపోయిందో వెళ్ళిపోయాడు, ఇంకా భూమి మీద లేడు ఆయన. యేసుక్రీస్తు పుట్టాడంటే తన శరీరాన్ని, రక్తాన్ని ఇవ్వడానికి. యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు అంటే, మనిషిగా మారాడు అంటే తన శరీరాన్ని, రక్తాన్ని ఇవ్వడానికి. వేరే ఆప్షన్ లేదు. బోధించడానికి, చెప్పడానికైతే అక్కడ ఉండైనా చెప్పొచ్చు, పంపించచ్చు. కేవలం తన శరీరం, తన రక్తం, అది మనుషులకు ఇవ్వాలి. ఎందుకంటే మనము శరీరము, రక్తం మనకుంది, దేవుడికి లేవయి. మనల్ని రక్షించాలంటే మనలాగే శరీరము, మనలాగే రక్తము ఆయనకు ఉండాలి. అందుకే ఒక మనిషిలాగా ఈ లోకానికి వచ్చి ఆ శరీరాన్ని మన కోసం విరిచి, ఆ రక్తాన్ని మన కొరకు చిందించి ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. మరణించి లేవగానే, చనిపోవడము లేవడమే ఆయన జీవితంలో ఆఖరి భాగం. రక్తం చిందించడం, శరీరం నలగొట్టడం యేసు జీవితంలో చివరి ఘట్టము. ఆ పని అయిపోగానే వెళ్ళిపోయాడు ప్రభు, శిష్యులను బలపరిచేసి. తర్వాత జీవించలేదు ఆయన ఈ లోకం. యేసుక్రీస్తు కేవలము మనకు నిత్య జీవం ఇవ్వడానికి, మనలో నిజమైన జీవం ఇవ్వడానికి, యేసుక్రీస్తు మనం ఏకమై ఉండడానికి, తర్వాత ఆయన వల్ల మనం బ్రతకడానికి నిజమైన ఆహారంగా, నిజమైన రక్తంగా ఇచ్చాడు. మాటలను బట్టి కొద్ది నిమిషాలు మనం దేవుణ్ణి ఆరాధన చేస్తూ బలలో పాల్గొందాం. ఎందుకంటే ఏదో ఆచారం కాదు, అలవాటు కాదు, దానిలో ఉన్న జీవం మన హృదయంలోనికి రావాలి. ఎంతో మందికి ఈ విషయాలు తెలియవు. ఇదేదో బాగుంటే తీసుకోవాలి, బాగలేకపోతే తీసుకోవాలనే టైప్ కాదు ఇది. దీంట్లో ఎంతో శక్తి ఉంది. ఇది ఇవ్వడానికే యేసు ఈ భూమి మీదకి వచ్చాడు. ఈ రక్తం ఇవ్వడానికి భూమి మీదకి వచ్చాడు. ఇది దేవునితో అనుబంధాన్ని గుర్తు చేసేది. ఇది దేవునిలో మనలో దేవుడు ఉండే ఒక బంధం. ఇది ఆయన శరీరం తింటున్నామంటే ఆయన శరీరం మన శరీరంలో కలుస్తుంది, ఆయన రక్తం మన రక్తంలో కలుస్తుంది. ఒక బంధం ఇది. ఆయన బ్రతికినట్టే మనము బ్రతికే ఒక జీవం ఇది. మనిషి ఏ విధంగా బతకడు, మనిషి జీవితానికి ముగింపు ఉంది, కానీ యేసు ప్రభు జీవితానికి ముగింపు లేదు. ఆయన తండ్రి వల్ల బతుకుతున్నాడో మనం అట్లా బ్రతకడానికి ఇచ్చిన ఒక మంచి వరం ఇది. ఎంతో మంది ఈ విషయాలు తెలియక బాగుంటే తీసుకోవాలి, బాగాలేకపోతే తీసుకోవాలని చిన్న చిన్న విషయాల దగ్గర దీని విలువ కూడా తెలియక ఆగిపోతున్న వాళ్ళం. ప్రభు ఉద్దేశం అయి కాదు, ఒక వ్యక్తికి దేవునికి ఉన్న రిలేషన్ ఇది. ఒక వ్యక్తికి నిత్య జీవం, నేను ఇది తింటే తాగితే నాకు నిత్య జీవం వచ్చింది, దానికోసం నేను తిని తాగుతున్నా.
ఇది తాగితే నాలో నాకు జీవం వచ్చింది. నేను మృతున్న ఈ పాపాలతో చచ్చిపోయిన నాకు నిజమైన లైఫ్ వస్తుంది. దీనికోసం నేను ఇందులో పాల్గొనేది. అందుకు ప్రభు నాకు ఇచ్చింది ఇది. ఏదో మనుషులతో ఉంటే లేకపోతే కాదు, లేకపోతే చిన్న చిన్న విషయాల గురించి కాదు ఇది ఇచ్చింది. అసలు యేసుప్రభు వచ్చింది పని చేయడానికి. యేసుప్రభు జీవితమే దీనికోసం. అది మన వాక్యం చదివితే, దేవుడు చెప్పిన మాటలు మనకు అర్థమైతే ఆ విషయాన్ని మనం గ్రహించగలుగుతాం. ఈరోజు అలాంటి అనుబంధాన్ని ప్రభువుతో ఒక్కొక్కరిగా ఎవరికి వాళ్ళకి దేవుడితో ఉన్న ఒక భాగం. ఎవరి జీవం వాళ్ళదే, ఎవరి బ్రతుకు వాళ్ళదే. జీవాన్ని పంచుకోలేము. నా ప్రాణాన్ని ఇంకొకరికి ఇవ్వలేను. నా ప్రాణం నాలో ఉండాలి, నా నిత్య జీవం నాకు ఉండాలి, నా ప్రభుతో బంధము నాకు ఉండాలి, ప్రభులాగా నేను బ్రతకాలి అని నా ప్రభు నా కోసం ఇచ్చిన శరీరము రక్తం ఇది. దానికోసం ఆయన ఒక మనిషిగా మారి దేవునితో సమానంగా కూర్చుండే ఆ భాగ్యాన్ని వదిలిపెట్టి ఒక దాసుడిగా, రిక్తునిగా కిందికి దిగి వచ్చాడు. ఆయన పైన ఎవరు లేరు. అంత పైన ఆయన అంత కిందికి దిగి వచ్చాడు. ఆయన కొట్టేవాళ్ళు, అనేవాళ్ళు, తిట్టేవాళ్ళు ఎవరూ లేరు. కానీ భూమి మీదకి వచ్చి కొట్టించుకున్నాడు, తిట్టించుకున్నాడు, అవమానించబడ్డాడు, ద్వేషించబడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు, ఎగతాళి చేయబడ్డాడు. పరలోకంలో దేవుని అనేవాడే లేదు. అని భూమి మీదకి వచ్చి అందరి చేత అన్ని అనిపించుకొని, హింసించబడి, దూషించబడి చనిపోయినాడంటే ఈ శరీరాన్ని, రక్తాన్ని మనకు అందజేయడానికి, ఈ శరీరాన్ని, రక్తాన్ని మనకు ఇవ్వడానికి. ప్రభు యొక్క అమూల్యమైన ప్రేమ ఇక్కడ మనకు అర్థమవుతాం. ప్రభు యొక్క అమూల్యమైన ప్రేమను మనం తలపోసుకోవాలి. ఆ ప్రభు చేసిన దానికి మనం ఏమిచ్చి ప్రభు రుణాన్ని తీర్చుకోలేము. ప్రభులో మనలో ప్రభు ఏకమై ఉండాలని ఇచ్చిన ఆయన శరీరము, రక్తం ఇది. ఆయన శరీరంలో మనం కలిసిపోవడానికి, మన శరీరంలో ఆయన కలిసిపోవడానికి ఇచ్చిన రక్తము, శరీరం. అందుకే ఆయన రక్తం చిందించబడింది. రక్తం అంటే ప్రాణము. ఒకప్పుడు జంతువుల రక్తాన్ని ఇచ్చాడు వాళ్ళకు ప్రాయశ్చిత్తానికి. ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తాన్ని మనకిచ్చాడు. ఈ రక్తం తిని తాగితే మనం దేవునిలాగా, యేసుప్రభులాగా ఎల్లప్పుడూ జీవిస్తాం. ఎందుకంటే ఇది నిజమైన ఆహారం, ఇది నిజమైన పానం, నిజమైన ఆహారం ఇది. ఇది తాగితే తృప్తి, ఇది తాగితే నిత్య జీవం, ఇది తింటే నిత్య జీవం, బ్రతుకుతాం. నిజమైన ఆహారం ఇది, నిజమైన పానం ఇది. శరీరంతో తినే కాదు, అవి తిన్నా చచ్చిపోతాం. కానీ నిజమైన ఆహారం ఇది, నిజమైన పానం ఇది. ఈరోజు అదంతా మన కోసం మన ప్రభు వారు పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి మనకిచ్చాడంటే నిజంగా ఆయనకి ఏమి ఇచ్చినా ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేము. ఇలాంటి గొప్ప ధన్యత మనకు కలిగింది శరీర రక్తం ద్వారా. దాని కొరకు ఆయన శరీరాన్ని విరిచి, ఆయన రక్తాన్ని చిందించి నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి చేయండి అన్నాడు. రోజు ప్రభు వెళ్ళిపోయినాడు, కానీ ఒకరోజు మళ్ళీ మన కోసం రాబోతున్నాడు. ఆ వచ్చే వరకు, మళ్ళీ ఆయన కలుసుకునే వరకు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలని ప్రభు చివరి కోరిక. అందుకే ఆ రాత్రి ప్రభు రాత్రి భోజనం అని పేరు పెట్టారు దానికి. రాత్రి భోజనం చేసినప్పుడు ఆయన చెయ్యి మరి ఒక రొట్టెను పట్టుకొని, ఇది మీ కొరకు విరవబడుతున్న నా శరీరం అన్నాడు. ఒక పాత్రను పట్టుకొని, ఇది మీ కొరకు చిందించబడుతున్న నా రక్తం అన్నాడు. నేను మరలా వచ్చి నా తండ్రి రాజ్యంలో కొత్తదిగా తాగే వరకు మీరు దీన్ని చేయమని చెప్పి ప్రభు వెళ్ళిపోయాడు.
ఇది ప్రభువులో ఉన్న అమూల్యమైన ఒక అద్భుతమైన సంబంధాన్ని కలిగిన మాటలు ఇవి వదిలేసి చిన్న చిన్న విషయాలు కాడే ఆగిపోయేటోళ్ళు ఎంతో మంది. దీని అర్థం తెలియక శరీర కారణాలను బట్టి దూరంగా ఉండే వాళ్ళు ఎంతో మంది. బల్ల విలువ ఏందో తెలియదు, బల్ల అర్థం తెలియదు, దాని యొక్క సాదృశ్యం ఏంటో తెలియదు. ఈరోజు మనకైతే గొప్ప ధన్యత ఆయన వాక్యం ద్వారా ప్రత్యక్షతలు మనకు ఇవ్వబడతా ఉన్నాయి, దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. అందుని బట్టి మనం దేవుణ్ణి ఆరాధిస్తూ 10 నిమిషాల్లో దేవుని సన్నిధిలో మరి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరలోకంలో సింహాసనం మీద కూర్చుండి అమరత్వం కలిగిన దేవుడు ప్రభువా, మహిమ దేహాన్ని కలిగిన వాడు, మా కోసం మట్టి దేహాన్ని ధరించావు ప్రభువా. పరలోకంలో ఎవరికి రక్తం ఉండదు, శరీరం ఉండదు. ఈవెన్ మేము కూడా శరీర రక్తాలతో దేవుని రాజ్యంలోకి రాలేము. కానీ దేవా, మా కోసం నా తండ్రి మా రాజ్యంలోకి మీరు వచ్చారు, మా భూమి మీదకి మీరు వచ్చారు దేవా. పరలోకానికి మేము వెళ్ళాలని ప్రభువా ఈ భూమి మీదకి శరీరంతో రక్తంతో వచ్చారు ప్రభా. ఒకరోజు ఈ శరీరాన్ని వదిలిపెట్టి ఈ రక్తాన్ని వదిలిపెట్టి ప్రభా మేము మహిమ దేహంతో నీతో ఉండడానికి మీరు చేసిన సంకల్పం బట్టి వందనాలు ప్రభా. అవును దేవా, ఒకప్పుడు శరీరము రక్తము మరి చంపేది ప్రభా తింటే, కానీ ఈ రోజునైనా నీ రక్తము మాకు నిజంగా జీవం ఇస్తుంది ప్రభా. లోకంలో బ్రతికే జీవము కాదు దేవా, నీలోకి వచ్చిన తర్వాత ప్రభా నీ రక్తము శరీరం తింటే మాకు వచ్చిన జీవం ఇది ప్రభా. పాపాలతో చచ్చిన మాకు, అపరాధాలతో చచ్చిన మాకు, లోకంలో చచ్చిన బ్రతుకు ప్రభా మాది, నీ జీవం వచ్చింది దేవా. నీ మరణం ద్వారా, నీ సిలువ ద్వారా నీ జీవం వచ్చింది ప్రభా. అంతేకాదు ఈ బ్రతుకుతో బ్రతికే కాదు ప్రభా, నిత్య జీవం మీరు వాగ్దానం చేశారు ప్రభా. ఒకరోజు ఈ శరీర మార్పు జరిగింది, ఒకరోజు మళ్ళీ మహిమ దేహంలోకి వెళ్తాము, చావు లేని నిత్య జీవం, అంత్యదినమ లేచి నిరంతరం బ్రతికే నిత్య జీవము ఈ శరీరం తిని తాగితే వస్తుందని వాగ్దానం చేశావు ప్రభా. ఈరోజు నీ శరీరాన్ని తిని తాగుతున్న నాకు ప్రభా ఆ నిత్య జీవాన్ని మీరు ఇచ్చినందుకే వందనాలు ప్రభా. ఎంత అద్భుతమైన మాటలనైనా, నీ శరీరము నీ రక్తము నీలో ఏకమై మీరు మాలో ఏకమై కలిసిపోయి ఒక బ్రతుకునిచ్చింది ప్రభా. పెళ్లి అనే ఒక సంబంధము ఇద్దరిని కలిపి బ్రతికించినట్టుగా నీ రక్తము నీ శరీరము ప్రభా నీతో బ్రతకడానికి, నాలో నువ్వు నీలో నేను ప్రభా బ్రతకడానికి బంధాన్ని ఇచ్చింది ప్రభా, ఐక్యతనిచ్చింది ప్రభా, ఏకం చేసింది దేవా. ఇది నీ రక్తము నీ శరీరం వల్ల కలిగింది నా ప్రభా. నాలో మీరు మీలో నేను ప్రభా నిలిచి ఉండడానికి ప్రభా, కలిసి ఉండడానికి కలిపింది నీ శరీర రక్తము దేవా. నన్ను బట్టి నేను స్తుతిస్తా ఉన్నాను. నీ శరీరమే నిజమైన ఆహారం, నీ శరీరమే నిజమైన రక్తము ప్రభా. దానికి మేము ఏమి ఇవ్వగలం దేవా? నిజమైన ఆహారాన్ని లోకానికి పరిచయం చేసిన గొప్ప దేవుడివి ప్రభా. నిజమైన పానం ఏంటో ప్రపంచానికి దేవా అందించిన వాడు. ఈరోజు నీ రక్తం దాగి నీ శరీరం తిని బ్రతకడానికి ప్రభా, నిరంతరం ఎల్లప్పుడూ నీలాగే బ్రతకడానికి, నీ మూలంగా బ్రతకడానికి మాకు అందించిన గొప్ప అద్భుతమైన వరము ప్రభువా నీ శరీరం నీ రక్తం దేవా. నీలాగే బ్రతికే ధన్యత నిజంగా మాటల్లో చెప్పలేంది ప్రభువా. మీరు నిరంతరం జీవిస్తున్నట్టు, మీరు నిత్యము బ్రతుకుతున్నట్టు మేము బ్రతికే గొప్ప వరాన్ని మాకు అందించింది ఈ రక్తము ఈ శరీరం ప్రభువా. ఈ రక్తం నీ శరీరం ద్వారా ఎన్నెన్ని మేళ్ళు ప్రభు మాకు జరిగినాయో తండ్రి, ఎన్నెన్ని ఉపకారాలు జరిగినాయో. ఏ రక్తము చేయని పని, ఏ జంతువుల రక్తం ఇవ్వని ధన్యత
మీ రక్తం మీ శరీరం మాకు ఇచ్చినాయి ప్రభా. ఇదంతా కేవలం మీ వల్లే ప్రభా. దానికోసం 33 సంవత్సరాలు ఇదే శరీరం ఇదే రక్తంతో ఈ లోకంలో బ్రతికారు ప్రభా. ఈ రక్తాన్ని శరీరాన్ని చిందించి మా కొరకు తిరిగి వెళ్ళేంత వరకు ప్రభా ప్రతిదాన్ని ఓర్చుకున్నారు, ప్రతిదాన్ని సహించారు, ప్రతిదాన్ని ప్రభా మా కోసం భరించి మా చేతుల్లో పెట్టి వెళ్ళినందుకై వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఒకరోజు ముఖాముఖిగా నిన్ను చూచి ప్రభా ఈ శరీరాన్ని రక్తాన్ని ప్రభా ఈరోజు తాగుతున్న మేము ఒకరోజు నిన్నే చూసినప్పుడు ప్రభా ఈ రక్తం శరీరం తాగే అవసరమే మాకు ఉండదు ప్రభా. ఆ రోజు కోసం మేము ఎదురు చూసే ఆ గొప్ప నిరీక్షణ మాకు ఇచ్చినందుకే నీకు మనస్ఫూర్తిగా స్తుతిస్తూ, ఇంత గొప్ప ధన్యత, ఇంత గొప్ప అవకాశం, ఇంత గొప్ప వాగ్దానాలు ఉచితంగా ప్రభా, కేవలం ఉచితంగా ప్రభా, కేవలం నీ కృపావరంగా ప్రభా మీరు మాకు అందించారు నాయన. దీనికోసం మేము ఏమి చేయలేదు దేవా, మా వెల మా రుణము తీర్చలేంది ప్రభా. అంతగా మీరు చేసిన ఉపకారానికి ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోలేక ప్రభా. మా రక్షణకర్తమైన మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములోనే ఈ దిన స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.